అన్నారు బంగారం తీసుకురావచ్చు కదా, ఎందుకు ఇప్పుడు పాపం రేటు కూడా భారీగా పెరిగిపోయింది. 1,40,000 ఉంది కేజీ, ఇదే 10 గ్రాములే. అవునవును. మరి అంత బంగారం పెట్టి జగన్ చేసుకుంటే కనుక తీసుకోవచ్చు కదా. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక దీని అవ్వాలంటే ఒక కనీసం 20 కిలోలు బంగారం ఉండాలి అక్కడ. 20 కిలోలు అంటే కనుక మొత్తం 500 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేది. బాతింగ్ టబ్ చూపించింది, బాతింగ్ టబ్ బంగారం అన్నారు కదా, మరి ఆ బంగారం ఏమైంది ఇప్పుడు? అప్పుడు బంగారం 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 అని ఎంత మోసం చేశారండి ప్రజల్ని. ఇప్పుడు ఆ బంగారాన్ని ఇచ్చేస్తున్నారా? ఈ పిచ్చదవలు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పుకోవడం కూడా చేత కాదు, ప్రతిపక్షం చేతే సావదు వీళ్ళకి. వాళ్ళు అన్ని పచ్చి అబద్ధాలు చెప్పారు. ఇదిగో ఇదేంది, ఇది అబద్ధం, ఎంత దుర్మార్గమో చెప్పండి ఇప్పుడు అని అడగాలి కదా. ఆ బాత్ బంగారం, టాయిలెట్ బంగారం, కమోడు అని చెప్పినారు. ఇప్పుడు చూస్తే అది తీసుకెళ్ళి ఇస్తారట. ఇంకోటి అప్పుడు ఎందుకు కట్టాడు, అది పార్కింగ్ కోసం వదిలాడు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గరకు వచ్చినప్పుడు మీరు సెక్రటేరియట్ లో తెలుసు కదా పార్కింగ్, అందుకోసం వదిలాడు అది. వెంటనే మొన్న ఎవడో సన్నాసి పెట్టాడు అనమాట, మీరు అట్ట అంటారు కానీ అది అప్పుడు ఎందుకు డైరెక్ట్ గా చెప్పలేదని. మీరే కదా కోర్టులో కేసులు వేసింది. అక్కడ కోర్టులో కేసులు వేయడం వల్ల అది టూరిజం కానీ చెప్పాడు. టూరిజం దాన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు లింగమనే అనేది ఆయన పర్సనల్ గెస్ట్ హౌస్ అనుకున్నాడు, మరి చంద్రబాబు నాయుడు గారికి అఫీషియల్ హౌస్ కిందకి మార్చుకోలేదా? అట్లా మార్చుకోవచ్చు. మీరు కోర్టులో వేసి అడ్డుపడుతున్నారు కాబట్టి లీగల్ లిటిగేషన్స్ కోసం అట్లా చెప్పుకోవాల్సి వచ్చింది ప్రభుత్వం. అంతే కదా, 3 రాజధానులు కూడా అట్లాగే